వెల్కమ్ టు S90 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయండి. మేడారం జాతరలో కుక్కతో తులాభారం. చంద్రబాబు హయాంలో పడకేసిన ఆరోగ్యశ్రీ. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుది ముందస్తు చూపు. పటాన్ చెరువులో బీఆర్ఎస్ నిరసన. టెక్నాలజీ డిజిటల్ కన్సల్టింగ్ సేవల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన యాక్సెంచర్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ అండ్ సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మతో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు, ప్రతిభ లభ్యత, పెరుగుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకొని ఏఐ, క్లౌడ్, డిజిటల్ కార్యకలాపాలపై దృష్టి సారించడానికి విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయండి. యువతను భవిష్యత్తుకు సిద్ధం చేసే డిజిటల్ టాలెంట్ పైప్ లైన్ ను నిర్మించడం, యాక్సెంచర్ కు అవసరమైన వర్క్ ఫోర్స్ తయారీ, ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఫ్యూచర్ రైట్ స్కిల్స్ నెట్వర్క్ ద్వారా సహకారం అందించండి. క్వాంటమ్ కంప్యూటర్ అప్లికేషన్లో ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ తో పాటు స్టార్టప్లకు మద్దతు ఇచ్చేందుకు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగస్వామ్యం వహించండి. జెన్ ఏఐ, ఎక్స్ఆర్, బ్లాక్ చైన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి సారించిన యాక్సెంచర్ ఇన్నోవేషన్ ల్యాబ్ ను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో అనుసంధానించి సహా ఆవిష్కరణలపై దృష్టి సారించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాక్టర్ 12 years అండి, దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు, అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను. ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా స్కూల్ రూపురేఖలు మారాయి. దశాబ్దాలుగా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి స్కూళ్ళ రూపురేఖలు మారి ప్రైవేట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది కేవలం మన 5 సంవత్సరాల పరిపాలనలో మాత్రమే జరిగింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్పించాలంటే ఎమ్మెల్యే చేత రికమెండేషన్ తీసుకొని పోయి, లెటర్లు తీసుకొని పోయి చేర్పించే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా దాదాపుగా 9 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళు మానేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. స్కూళ్ళు నాశనం అయిపోయాయి. పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ లేక 8 quarters ప్రభుత్వ హయాంలో వచ్చి నెక్స్ట్ త్రైమాసికంలో పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు ఆ తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ క్వార్టర్ నుంచి ఎలక్షన్ కోడ్ మార్చి 16వ తారీఖు ఎలక్షన్ కోడ్ వచ్చింది, అక్కడ ఆగిపోయింది. అంతే. అక్కడ నుంచి ఈ నిన్న డిసెంబర్కు ఏకంగా 8 quarters. ఒక్కొక్క క్వార్టర్కు పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద 700 కోట్లు ఒక్కొక్క క్వార్టర్కు త్రైమాసికానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తే 8 quarters అంటే 8 × 7 5,600 కోట్లకు గాను కేవలం 700 కోట్లు ఇచ్చినారు. 4,900 కోట్లు బకాయి. వసతి దీవెన కింద ప్రతి జనవరిలో 1,100 కోట్లు పిల్లలకు. ఏప్రిల్ మాసంలో ప్రతి సంవత్సరంలో 1,100 కోట్లు మన ప్రభుత్వం జమ చేసేది. ఈ ప్రభుత్వం వచ్చింది ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 2,200 కోట్లు బకాయిలు. ఈరోజు పిల్లలు చదువులు మానేసి ఫీజులు కట్టలేక
పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు. ఆరోగ్యశ్రీ అనేది తెరమరుగైపోయింది. ఏకంగా నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పథకానికి. ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వారికి ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా పేదవాడికి వైద్యం అందించే పరిస్థితి మన ప్రభుత్వం. అంటే దాదాపుగా 6,000 కోట్లు. ఈ రోజుకి కూడా బకాయిలు ఎంత ఉన్నాయనంటే 4,000 కోట్లు పైచులకు ఈ రోజుకి కూడా బకాయిలు. నెట్వర్క్ హాస్పిటళ్ళు బోర్డులు తిప్పేశాయి, పేషెంట్లను మేము చూడము అని చెప్పేస్తూ ఉన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది హాస్పిటల్లో కనపడని పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. 104, 108 మన ప్రభుత్వ హయాంలో కోవిడ్ టైంలో కూడా ఫ్లాగ్ చేసి 104, 108 వెహికల్ మొత్తం పంపించి కొత్త వెహికల్స్ తీసుకొని వచ్చి ప్రతి మండలానికి పంపించిన కార్యక్రమం మందైతే ఇప్పుడు ఆ వెహికల్స్ అన్నీ కూడా పడకేసినాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డాక్టర్ లివింగ్ హెడ్ అంటే ఎవడో కేవలం 5 కోట్ల రూపాయలు కూడా లేనోడు 104, 108 వాహనాలు కాంట్రాక్ట్ ఇచ్చినారు. పూర్తిగా బండ్లన్నీ పడుకున్నాయి. ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా పడకేసింది. వైద్యం అన్నది పేదవాడికి అందకుండా పోయే పరిస్థితిలోకి వచ్చింది. నెలకు 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీలో అవుతుంది. సంవత్సరానికి 60 కోట్లు. 2 ఏళ్ళకు 120 కోట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి చంద్రబాబు నాయుడు 120 కోట్లు వాళ్ళకి ఎన్నికి ఇస్తాడంట. ఇది ఎక్కడైనా మీరు విన్నారా? గవర్నమెంట్ది ల్యాండు, గవర్నమెంట్ది బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, నడిపేదేమో ప్రైవేటు, లాభాలేమో ప్రైవేటు కంట. ఇట్లాంటి దారుణమైన స్కాములు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక 2 నెలల్లో బొక్కలు వేస్తానని చెప్పిన. అప్పుడు ఒక్కడు కూడా ఆ స్కాములు లేక మేము రాము, మాకు చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలు వద్దు అని ఏకంగా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటి. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే మన ముఖ్యమంత్రి గారు దగ్గరుండి స్వయంగా రెస్క్యూ ఆపరేషన్స్, రిహాబిలిటేషన్స్ లో వారి పాత్ర అనేది మనం వర్ణించాలి. ఎందుకంటే మొన్న సైక్లోన్ కావచ్చు, మెందా కావచ్చు, దాని ముందు వచ్చిన సైక్లోన్ కావచ్చు, సెక్రటేరియట్ లోనే రాత్రి వరకు కూడా అక్కడే ఉండి ప్రత్యక్షంగా మానిటర్ చేస్తూ ఎక్కడ మొత్తం ఆర్టీజీఎస్ ద్వారా డేటా కలెక్షన్ తీసుకుంటూ తగిన సూచనలు, సలహాలు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది దానిలో ఆయన దిట్ట. భారతదేశంలోనే క్రైసిస్ ని, డిజాస్టర్ ని హౌ టు హ్యాండిల్ అనడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క పాత్రని ప్రశంసనీయం. అంతేకాకుండా ఇలాంటి సందర్భాల్లో ముందుగానే ఒక డిజాస్టర్ వస్తున్నప్పుడు ముందుగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం, ఆ వైపరీత్య సమయంలో తగిన సూచనలు ఇస్తూ ఎక్కడ కూడా ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తం చేయడం, అది జరిగిన తర్వాత మనకి తర్వాత ఆ రిహాబిలిటేషన్స్, తర్వాత వచ్చేటువంటి వ్యాధుల సంక్రమణ ఇలాంటివి లేకుండా చేసుకోవటం, పునర్నిర్మాణం చేయడం అనేది ఈ డిజాస్టర్లో. పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మన అందరికీ తెలిసిన విషయమే. సర్కిల్ ఆఫీస్ పేరేమో పటాన్చెరు, కానీ విధులేమో నిర్వహించేది తెల్లాపూర్. నిజంగా ఎంత ఘోరం అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా విడ్డూరంగా ఉంది, ఘోరంగా ఉంది. నిజంగా పటాన్చెరు, జేపీ కాలనీ, ముత్తంగి, తెల్లాపూర్ ఈ 4 వార్డులను కలిపి ఒక సర్కిల్గా నిర్ణయించారు. ఆ సర్కిల్కి ఏమో పేరు పటాన్చెరు, సర్కిల్ ఆఫీస్ కూడా పటాన్చెరులో ఉంది. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే తెల్లాపూర్లో ఆఫీస్ బాగుంది, అక్కడ నిధులు నిర్వహించవచ్చు అన్న ఉద్దేశంతో తెల్లాపూర్లో పోయి విధులు నిర్వహిస్తున్నారు. కానీ మీరు ఒకటి ఆలోచించాలి, ఏ ప్రభుత్వం అయినా ప్రజల సంక్షేమం కోరాలి, ప్రజల బాగోగులు కోరాలి, ప్రజల యొక్క కష్టసుఖాలు కోరాలి. కానీ ప్రజల బాగోగులు, కష్టసుఖాలు గాలికి వదిలేసి ఇవాళ తెల్లాపూర్కు అధికారులు పోయి అక్కడి నుంచి పరిపాలన సాగిస్తున్నారు. ఈడ ఉండేదేమో పేద ప్రజలు, ఈడ ఉండేదేమో కార్మికులు, కర్షకులు, ఈడ ఉండేదేమో అన్ని రంగాలకు సంబంధించిన
వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడనే ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి వాళ్లకు ఈ పాలనను దూరం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా ఈ నిర్ణయం తీసుకుంది చాలా తప్పిదమైన నిర్ణయం. పటాన్ చెరువుకు ఒక మంచి పేరుంది. పటాన్ చెరువు ఒక హెడ్ క్వార్టర్. పటాన్ చెరువు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్కిల్ ఆఫీస్ నడుస్తుంది. 15 సంవత్సరాల నుంచి లేని ఇబ్బందులు, బాధలు ఇవాళ అధికారులకు వచ్చినాయంట. మాకు అనుకూలంగా ఉందని తెల్లాపూర్ పోవడం జరిగింది. తప్పు. ఎందుకంటే పటాన్ చెరువు ప్రాంతం లోపల ఒక లైట్ కావాలన్నా, లేకపోతే ఒక మోరీ కావాలన్నా, ఒక రోడ్డు కావాలన్నా, ఇంకొక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక మొటేషన్ చేసుకోవాలన్నా, లేకపోతే ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో అవసరాలు ఉంటాయి. అవసరాలకు అనుగుణంగా ఈ ఆఫీస్ దగ్గర ఉండే ఆ ఆఫీసుని తీసుకుపోయి తెల్లాపూర్లో పెట్టడం ఇది సరికాదు. మీరు తెల్లాపూర్లో కూర్చోవాలంటే వార్డ్ ఆఫీస్కు సంబంధించిన అధికారులను అక్కడ కూర్చోమనండి. కానీ సర్కిల్ ఆఫీస్కు సంబంధించిన అధికారులు మొత్తం కూడా పటాన్ చెరువులో కూర్చోవాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. పటాన్ చెరువు, జేపీ కాలనీ ఒక ప్రాంతంలో ఉన్నాయి. పటాన్ చెరువు కానుకొని ముత్తంగి ఉంది. ఈ 3 ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మేము ఈరోజు నిజంగా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా పటాన్ చెరువు పట్టణాధ్యక్షుడు నాగరాజు, మళ్ళీ అదేవిధంగా బండ్లగూడ పట్టణాధ్యక్షుడు భరత్ కుమార్ గారు ఆధ్వర్యం లోపల నిజంగా మా గౌరవ పెద్ద మనిషి మాకు ఇప్పుడే వచ్చి మాకు మద్దతు తెలిపి సంఘీభావం తెలుపుతున్నటువంటి మాజీ వెలిమెల సర్పంచ్ విఠల్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, కుల సంఘాలు, గొప్పగా చెప్పాలంటే మా మహిళలు కూడా అన్న మేము కూడా వస్తాం, మేము ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమంలో నిరసన తెలియజేస్తాం, ఒకరోజు నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి గొప్పగా నిజంగా మా మహిళలు వచ్చినటువంటి ఇక్కడ చూశారు మీరు. కాబట్టి మేము ఈ ఒక్క రోజుతోటి ఆపేది లేదు. తర్వాత అఖిలపక్షంతో నిరాహార దీక్ష చేస్తాం. అదేవిధంగా పటాన్ చెరువు లోపల ఉన్నటువంటి కుల సంఘాలను అన్నిటినీ ఏకం చేసి, అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులను ఏకం చేసి, కుల సంఘాలను ఏకం చేసి, రోజుకొక రోజు ఒక కుల సంఘంతో ఇక్కడ దీక్షా కార్యక్రమం చేసి పటాన్ చెరువుకు తిరిగి వచ్చే దాకా ఈ పోరాటం సాగదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.